వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో క్లాస్ యందు డైలీ కరెంట్ అఫైర్స్ మార్చ్ 21 నుండి మార్చ్ 21 నుండి 26 వరకు సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ 2021కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ను సుత్తు లేకుండా సూటిగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం పరిశీలిద్దాం. ముందుగా కాన్సెప్ట్ నెంబర్ 1, కేంద్ర ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ బీహార్లో గ్రామ్ ఉజాలా కార్యక్రమంను ప్రారంభించడాన్ని గమనించాలి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఈ గ్రామ్ ఉజాలా అనేసరికి మనకు ఆల్రెడీ తెలిసిందే సో ఉజాలా అబ్రివేషన్ అనేది ఇంపార్టెంట్. ఉన్నత జ్యోతి ఎఫోర్డబుల్ ఎల్ఈడీస్ ఫర్ ఆల్ అని పిలుస్తాం. సో ఈ పథకాన్ని మోడీ 2015 సో మే 1వ తారీఖున ప్రారంభించడాన్ని గమనించాలి. ఎల్ఈడి బల్బుల యొక్క పంపిణీకి ఉద్దేశించినటువంటి పథకం. సో దీన్ని ప్రతి గ్రామంలోనూ కూడా ముఖ్యంగా ఈ ఉజాలా కార్యక్రమం ప్రారంభించడానికి ఉద్దేశించిన పథకమే గ్రామ్ ఉజాలా కార్యక్రమం. సో కేంద్ర ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ బీహార్లో దీన్ని ప్రారంభించడాన్ని గమనించాలి. సో ఉజాలా అబ్రివేషన్ అనేది ఇంపార్టెంట్. ఉజాలా స్కీమ్ అనేది విచ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ది ఇయర్ 2015 ఆన్ May 1గా గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి ఇక్కడ కేంద్ర ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్, సో పవర్ అండ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మినిస్టర్ ఆర్కే సింగ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 2, 4వ గ్లోబల్ ఆయుర్వేద ఫెస్టివల్ 2021 ఇది వర్చువల్గా కేరళలో మోడీ స్టార్ట్ చేయడాన్ని గమనించాలి. సో అయితే ఇక్కడ మనకి ఈ ఆయుర్వేద ఫెస్టివల్ అన్నాం కాబట్టి ఆయుర్వేదానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మనం పరిశీలిద్దాం. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అనేది మనకి జైపూర్లో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అనేది జైపూర్లో ఉంది. కోర్స్ జైపూర్నే మనం పింక్ సిటీ అని పిలుస్తాం. సో అదేవిధంగా ఇక్కడ మనకి ఆయుర్వేద పితామహుడిగా పిలువబడేది ధన్వంతరి ఫాదర్ ఆఫ్ ఆయుర్వేదగా మనం పిలుస్తూ ఉంటాం. అలాగే కేరళ ఆయుర్వేదానికి బ్రాండ్ అంబాసిడర్ స్టెఫీ గ్రాఫ్, జర్మనీ దేశానికి చెందినటువంటి స్టెఫీ గ్రాఫ్ టెన్నిస్ క్రీడాకారిణి. అలాగే కేరళ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ సచిన్ టెండూల్కర్ మనకి తెలిసిందే. అలాగే కేరళ యొక్క ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేరళ యొక్క గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ గ్లోబల్ ఆయుర్వేద ఫెస్టివల్ 2021 కేరళగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 3, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ 4th స్ట్రాంగెస్ట్ ఇన్ ద వరల్డ్. సో ప్రపంచంలో ఇక్కడ ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్లో భాగంగా భారతదేశం 4వ స్థానంలో ఉండడాన్ని గమనించాలి. మనకి అతిపెద్ద ఆర్మీగా చైనా ఫస్ట్ ప్లేస్లో ఉండటాన్ని కూడా గమనించాలి. సో భారతదేశం యొక్క ప్లేస్ అనేది 4th ప్లేస్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు 4th one, పబ్బీ యాంటీ టెర్రర్ ఎక్సర్సైజ్ 2021. సో దీన్ని ఇండియా, పాకిస్తాన్, చైనా పార్టిసిపేట్ చేయడాన్ని గమనించాలి. దీంతోపాటు ఈ అదర్ మెంబర్స్ ఆఫ్ షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్, ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ సభ్యులు కూడా దీనిలో పార్టిసిపేట్ చేయడాన్ని గమనించాలి. పబ్బీ యాంటీ టెర్రర్ ఎక్సర్సైజ్ ముఖ్యంగా ఈ టెర్రరిజం మీదకు పోరాటం కోసం ఒక జాయింట్ టెర్రరిజం ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడాన్ని గమనించాలి. సో ఇక్కడ ఒక గ్రంథం అనేది ఉంది, బ్రింగింగ్ గవర్నమెంట్స్ అండ్ పీపుల్ క్లోజర్. గ్రంథకర్త ఎం రామచంద్రన్. సో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ఫోటో ఫీచర్ చూసినట్లయితే మనకి ఈజీగా గుర్తొస్తుంది. ఎం రామచంద్రన్, బ్రింగింగ్ గవర్నమెంట్స్ అండ్ పీపుల్ క్లోజర్. బుక్ వాజ్ రిటన్ బై డాక్టర్ ఎం రామచంద్రన్. నెక్స్ట్ అంతర్జాతీయ అడవుల దినోత్సవం. సో ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే అని పిలుస్తాం, లేదా వరల్డ్ ఫారెస్ట్ డే మార్చి 21. దీని యొక్క థీమ్ గుర్తుపెట్టుకోండి, ఫారెస్ట్ రెస్టోరేషన్ ఏ పాత్ టు రికవర్ అండ్ వెల్ బీయింగ్. సో దిస్ ఇస్ ది థీమ్ ఆఫ్ 2021 ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే విచ్ వాస్ అబ్జర్వ్డ్ ఆన్ March 21. సో అయితే ఇక్కడ మనకి ఈ అడవులకి సంబంధించినంత వరకు ప్రస్తుతం అయితే మనకి 2019 స్టేట్ ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ 16వ రిపోర్ట్ ఇది.
సో ఫస్ట్ రిపోర్ట్ అయితే మనకి 1987లో విడుదల చేయడానికి గమనించాలి. ఈ 16వ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది 2019. సో దీని ప్రకారం భారతదేశంలో ఇటు ట్రీ కవర్ ప్లస్ ఫారెస్ట్ కవర్ ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఈ రెండు కలిపితే మనకి 24.56% అడవుల శాతంగా ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే అడవుల శాతం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం మిజోరాం రాష్ట్రంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అడవుల శాతం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రము మిజోరాం రాష్ట్రంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. తక్కువైతే హర్యానా రాష్ట్రంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎనీ హౌ ఇక్కడ మనకి ఈ 24.56, అదేవిధంగా మిజోరాం, నెక్స్ట్ హర్యానా. సో మిజోరాం, హర్యానా. సో ఇంకా మనకి స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఇంకా మనం పరిశీలిస్తే లక్షద్వీపులు కానీ, అండమాన్ నికోబార్ దీవులు కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జిల్లాల సమాచారం మనం స్టేట్ ఫారెస్ట్ రిపోర్టులో ప్రత్యేకించి ఒక వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి 16వ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2019 ప్రకారం దేశంలో అడవులు ట్రీ కవర్ ప్లస్ ఫారెస్ట్ కవర్ రెండు కలిపితే 24.56%గా గుర్తుపెట్టుకోవాలి. అడవులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్ అయితే అడవుల శాతం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం మిజోరాంగా గుర్తుపెట్టుకోవచ్చు. అడవుల శాతం తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రము హర్యానా రాష్ట్రంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ నవరోజ్ 2021. ఇది కూడా మార్చ్ 21. మనకు తెలిసిందే మధ్యయుగ భారతదేశ ఉక్కు మనిషిగా పిలువబడే వ్యక్తి బాల్బన్. ఈ బాల్బన్ ఈ పార్సీ ఫెస్టివల్ అయినటువంటి నవరోజ్ పండుగను ప్రవేశపెట్టడాన్ని గమనించాలి. నవరోజ్ పండుగను ప్రవేశపెట్టినటువంటి తొలి వ్యక్తి బాల్బన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది కూడా మార్చ్ 21. అడవుల దినోత్సవం ప్లస్ నవరోజ్ ఈ రెండు కూడా మార్చ్ 21. ఇది పార్సీ ఫెస్టివల్ నవరోజ్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వరల్డ్ పోయిట్రీ డే. సో ప్రపంచ కవిత్వ దినోత్సవం పోయిట్రీ డే మార్చ్ 21. ఇది కూడా. అయితే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ జెఫ్రీ చాసర్. ఈ జెఫ్రీ చాసర్ ఎవరైతే ఉన్నారో ఈ జెఫ్రీ చాసర్ని ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ పోయిట్రీ అని పిలుస్తాం. ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ పోయిట్రీ. సో వరల్డ్ పోయిట్రీ డే మార్చ్ 21. నెక్స్ట్ వరల్డ్ పపెట్రీ డే. మనమైతే తోలుబొమ్మలాట అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం కదా. సో కళలకు సంబంధించింది వరల్డ్ పపెట్రీ డే మార్చ్ 21. ఇది కూడా మార్చ్ 21గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే. ఇది కూడా మార్చ్ 21. డౌన్ సిండ్రోమ్ అనేసరికి సో మానవుల్లో మొత్తం మనకి 23 జతల క్రోమోజోమ్లు ఉంటాయి. అంటే 46 క్రోమోజోమ్లు ఉంటాయి. సో 2n = 46, రైట్. సో కాబట్టి ఇక్కడ ఈ 46లో 44 ప్లస్ XX ఉంటే ఆడ, XY ఉంటే మగగా మనం చెప్పుకుంటాం. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూడండి, ఇది 23వ జత క్రోమోజోమ్, ఇది 23వ జత. మన 21వ జత తీసుకోండి. 21వ జత క్రోమోజోమ్కి అదనంగా ఒక క్రోమోజోమ్ వచ్చి చేరినట్లయితే మనకి ఈ డౌన్ సిండ్రోమ్ అనేది కలుగుతుంది. ఎనీహౌ ఇది ఒక జన్యు సంబంధమైనటువంటి వ్యాధి. డౌన్ సిండ్రోమ్ కూడా మార్చ్ 21గా గుర్తుపెట్టుకోవాలి. సో వీళ్ళు వయసు ఎక్కువైనప్పటికీ కూడా చిన్నపిల్లల మనస్తత్వాన్ని కలిగి ఉండటం, ఒబేసిటీని కలిగి ఉండటం, షార్ట్గా ఉండటం, ఇలాంటిది ప్రతి 1000 మంది శిశువుల్లో 1000 మంది బర్త్లో ఒకరికి డౌన్ సిండ్రోమ్ రావడానికి ఆస్కారం ఉంది. అందువల్ల ఇక్కడ వరల్డ్ డౌన్ సిండ్రోమ్ మార్చ్ 21. చూడండి, 21 ఎందుకు పెట్టామంటే 21వ జత క్రోమోజోమ్కి అదనంగా ఒక క్రోమోజోమ్ వచ్చి చేరడం వల్ల ఈ సిండ్రోమ్ అనేది కలుగుతుంది, రైట్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్. జాతి వివక్షత ఉంటుంది కదా, నల్లవారు తెల్లవారి మీద, తెల్లవారు నల్లవారి మీద, ఈ విధంగా మనకి ఈ జాతి వివక్షత అనేది ఉంటుంది. ఇలాంటి డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదనే ఉద్దేశంతో మార్చ్ 21 దీని యొక్క థీమ్ యూత్ స్టాండింగ్ అప్ అగైనెస్ట్ రేసిజం, రైట్. నెక్స్ట్ వరల్డ్ వాటర్ డే. ఈ వరల్డ్ వాటర్ డే ఏదైతే ఉందో దీన్ని ప్రపంచ జల దినోత్సవం మార్చ్ 21 జరుపుకుంటాం. సో దీని యొక్క థీమ్ వాల్యూయింగ్ వాటర్గా గుర్తుపెట్టుకోవాలి. మరి భారతదేశంలో వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే వ్యక్తి రాజేంద్ర సింగ్గా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే వాటర్ యూనివర్సిటీ ఇండియాలో రాజస్థాన్లో ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. అలాగే వరల్డ్ వాటర్ మానిటరింగ్ డే, ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం, దీన్ని సెప్టెంబర్ 18గా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే నేషనల్ వాటర్ డే, జాతీయ నీటి దినోత్సవం అనేది ఏప్రిల్ 14 మహానుభావుడు అంబేద్కర్ యొక్క జయంతిగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు, రైట్. సో దీని యొక్క థీమ్ అనేది వాల్యూయింగ్ వాటర్ 2021 యొక్క థీమ్.
మిషన్ గ్రామోదయను ప్రారంభించినటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్. ముఖ్యంగా ఈ గ్రామాలను అభివృద్ధి పరిచే కార్యక్రమంలో భాగంగా మిషన్ గ్రామోదయను ప్రారంభించినటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్. మరి మధ్యప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ యొక్క గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఉత్తరప్రదేశ్ యొక్క గవర్నర్ కూడా ఆనందీబెన్ పటేల్. మధ్యప్రదేశ్ అనేసరికి దీన్ని మనం టైగర్ స్టేట్ అని పిలుస్తూ ఉన్నాం. మధ్యప్రదేశ్ని టైగర్ స్టేట్ అని పిలుస్తూ ఉన్నాం. అలాగే ఈ మధ్యప్రదేశ్కి సంబంధించినంత వరకు మనకి లోక్సభ స్థానాలు అనేవి 29గా ఉన్నాయి, రాజ్యసభ స్థానాలు అనేవి 11గా ఉన్నాయి. ఏరియా వైశాల్యంలో 2వ స్థానంలో ఉంది మధ్యప్రదేశ్, జనాభాలో 5వ స్థానంలో ఉండటాన్ని గమనించాలి. హైకోర్టు అనేది జబల్పూర్లో ఉండటాన్ని గమనించాలి. ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. నెక్స్ట్, జలశక్తి క్యాంపెయిన్ ప్రధాని మోడీ ప్రారంభించడాన్ని గమనించాలి. మరి పిఎం మోడీ లాంచెస్ క్యాచ్ ద రైన్ క్యాంపెయిన్. ఎక్కడైతే వర్షం పడుతుందో ప్రతి నీటి బొట్టును కూడా మనం ఒడిసి పట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్ ప్రారంభించడం జరిగింది. అయితే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కేంద్ర జలశక్తి మంత్రిని గుర్తుపెట్టుకోవాలి. ఆయన గజేంద్ర సింగ్ షెకావత్గా గుర్తుపెట్టుకోవాలి. గజేంద్ర సింగ్ షెకావత్. నెక్స్ట్, ఇక్కడ కేబీఎల్పీ అనేసరికి కెన్ బెట్వా లింక్ ప్రాజెక్ట్ అని పిలుస్తాం. మరి ఇక్కడ కెన్ మరియు బెట్వా ఈ రెండు కూడా యమునా నది యొక్క ఉపనదులు. ఈ రెండు కూడా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రవహిస్తూ ఉన్నాయి. ఇది ఒక ఇంటర్లింకింగ్ ప్రాజెక్టుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. యమునా నది యొక్క ఉపనదులే ఈ కెన్ మరియు బెట్వా ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రవహించడాన్ని గమనించాలి. నెక్స్ట్, ఇథనాల్ ప్రొడక్షన్ ప్రమోషన్ పాలసీ 2021ను అమలుపరిచిన తొలి రాష్ట్రం బీహార్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ఈ పాలసీని ప్రకటించినటువంటి రాష్ట్రం బీహార్ యొక్క ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మనకు తెలిసింది. బీహార్ యొక్క గవర్నర్ ఫాగు చౌహాన్. ఇదే కాకుండా మనకి ఈ ఇథనాల్ ప్లాంట్ని పీపీపీ పద్ధతిలో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో ఫస్ట్ ఇథనాల్ ప్లాంట్ని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం ఛత్తీస్గఢ్గా గుర్తుపెట్టుకోవాలి. ఇథనాల్ అంటే ఇథైల్ ఆల్కహాల్ అని పిలుస్తాం. C2H5OH, దీన్ని గ్రెయిన్ ఆల్కహాల్ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్, వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ వాల్కనో బాండ్స్ టు కవర్ 10 వాల్కనోస్, డానిష్ రెడ్ క్రాస్. ఈ డానిష్ రెడ్ క్రాస్ అనేటువంటి సంస్థ ప్రపంచంలో తొలి వాల్కనో బాండ్స్, వీటిని క్యాట్ బాండ్స్ అని పిలుస్తాం. కెటాస్ట్రోఫీ బాండ్స్ అని పిలుస్తాం. ఈ బాండ్స్ను ఎవరైనా కొని ఎక్కడైతే ఈ వాల్కనోస్ అగ్నిపర్వతాల పేలుడు సంభవిస్తున్నాయో ఆ ప్రాంతం వద్ద ప్రజలకి కొంత ఉపశమనం కలిగించే విధంగా ఈ బాండ్స్ని తీసుకురావడం జరిగింది. ఇది డానిష్ రెడ్ క్రాస్. ఇటీవల ఎనర్జీ ఐలాండ్ని ఏర్పాటు చేసినటువంటి దేశం కూడా డెన్మార్క్. క్రొవ్వు పన్ను విధించినటువంటి దేశం కూడా డెన్మార్క్. నెక్స్ట్, ఆర్బీఐ సెట్స్ అప్ ఎక్స్టర్నల్ అడ్వైజరీ కమిటీ ఫర్ ఎవాల్యుయేటింగ్ బ్యాంకింగ్ అప్లికేషన్స్ హెడెడ్ బై శ్యామలా గోపీనాథ్. చాలా వరకు బ్యాంకులను ఏర్పాటు చేయడం కోసం బ్యాంకింగ్ అప్లికేషన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. మాజీ డిప్యూటీ గవర్నర్గా పనిచేసినటువంటి శ్యామలా గోపీనాథ్ ఆధ్వర్యంలో ఈ ఫర్ ఎవాల్యుయేటింగ్ బ్యాంకింగ్ అప్లికేషన్స్, దీనికి ఈ కమిటీకి హెడ్గా శ్యామలా గోపీనాథ్ గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం అయితే 4 డిప్యూటీ గవర్నర్లు పనిచేస్తూ ఉన్నారు. అలాగే ప్రస్తుత ఆర్బీఐ యొక్క గవర్నర్ శక్తికాంత్ దాస్. నెక్స్ట్, గాంధీ పీస్ ప్రైజ్ 2020 గోస్ టు షేక్ ముజీబుర్ రెహమాన్. బంగ్లాదేశ్ యొక్క జాతిపిత, బంగబంధుగా పిలువబడే వ్యక్తి షేక్ ముజీబుర్ రెహమాన్. ఈయనకి 2020 గాంధీ పీస్ ప్రైజ్ బహుకరించడాన్ని మనం గమనించాలి. అయితే ఇక్కడ మనకి ఈ విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటని అడిగితే, ఈ బంగ్లాదేశ్ యొక్క స్వాతంత్రం అనేది 1971 మనకు తెలిసిందే. తూర్పు పాకిస్తాన్ అని పిలుస్తాం. బంగబంధు లేదంటే బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజీబుర్ రెహమాన్, ఆయన యొక్క కూతురే షేక్ హసీనా ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రధానిగా వ్యవహరిస్తూ ఉన్నారు. భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య పొడవైనటువంటి సరిహద్దు కూడా ఉంది. 4096 కిలోమీటర్ల పొడవైనటువంటి సరిహద్దు, అత్యంత పొడవైనటువంటి సరిహద్దు ఉంది. ఇటీవల కాలంలోనే బంగ్లాదేశ్లోనే బాషంచార్ అనేటువంటి ఒక దీవిలో ముఖ్యంగా ఈ రోహింగ్యాలను ఈ దీవిలోకి తరలించడం కూడా మనకి తెలిసిందే. అలాగే ఇటీవల కాలంలో మైత్రి సేతు బ్రిడ్జ్ త్రిపుర బంగ్లాదేశ్ మధ్య ఫెనీ నదిపై 1.9 కిలోమీటర్స్ పొడవైనటువంటి మైత్రి సేతు బ్రిడ్జ్ను కూడా వర్చువల్గా ఇనాగ్రేట్ చేయడం. అలాగే మోడీ ఈరోజు రేపు కూడా బంగ్లాదేశ్ పర్యటన కూడా చేయబోతూ ఉన్నారు. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మళ్ళీ ఈయనకి
విదేశీ పర్యటన చేయబోతా ఉన్నారు. ఇప్పటికే ప్రపంచంలోని ఇన్ని దేశాలు తిరిగినటువంటి ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ మళ్ళీ మొదలుపెట్టడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఏ దేశంకి వెళ్తారో, ఎక్కడికి వెళ్తారో కూడా మనం వేచి చూడాలి. కోవిడ్ తర్వాత బంగ్లాదేశ్కు వెళ్ళడాన్ని గమనించాలి. అలాగే గాంధీ పీస్ ప్రైజ్ 2019 సుల్తాన్ కాబూస్ బిన్ సయీద్ అల్ సయీద్ ఆఫ్ ఒమెన్ దేశానికి చెందినటువంటి సుల్తాన్, ఈయనకి 2019 గాను గాంధీ పీస్ ప్రైజ్ అవార్డు ఇవ్వడాన్ని గమనించాలి. 2022 ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ న్యూజిలాండ్లో జరగబోతూ ఉంది. దీనికి ఈ టోర్నమెంట్ యొక్క అఫీషియల్ సాంగ్ గర్ల్ గ్యాంగ్. వరల్డ్ మెటీరియలాజికల్ డే, ప్రపంచ వాతావరణ దినోత్సవం ఏదైతే ఉందో మార్చి 23వ తారీఖున జరుపుకుంటాం. దీని యొక్క థీమ్ అనేది ద ఓషన్, అవర్ క్లైమేట్ అండ్ వెదర్. సో దిస్ ఇస్ ది థీమ్ ఆఫ్ వరల్డ్ మెటీరియలాజికల్ డే 2021. అయితే ఇక్కడ మనకి సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఉన్నాడు. సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే వ్యక్తి మృత్యుంజయ మహాపాత్ర ఎంఎంగా గుర్తుపెట్టుకోండి. సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. శాటిలైట్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఉడిపి రామచంద్రరావు. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్, like so on. షాహీద్ దివస్ ఆర్ మార్టియస్ డే. సో దీని మార్చి 23వ తారీఖు. అలాగే మార్టియస్ డే అంటే మనకి జనవరి 30వ తారీఖు కూడా మార్టియస్ డేగా మనం జరుపుకుంటాం, అమరవీరుల దినోత్సవం. అయితే ఇక్కడ మనకి ఈ షాహీద్ దివస్ లేదా మార్టియస్ డే మార్చి 23, 1931 మార్చి 23వ తారీఖున సో ముగ్గురు పోరాట యోధులు భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురు వీళ్ళని ఉరి తీయడం మనకి తెలిసిందే. సో చాలా పిన్న వయసులో దేశానికి సేవలు చేసి దేశం ఉరికంబాన్ని ముద్దాడినటువంటి భరతమాత ముద్దు బిడ్డలు భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురు. అయితే ఇక్కడ మనకి ఈ షాహీద్ పేరు మీదుగా ఒకసారి గమనిస్తే ఈ షాహీద్ దీవి అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక దీవి నీల్ ఐలాండ్ ఉంది కదా, నీల్ ఐలాండ్. ఈ నీల్ ఐలాండ్ని షాహీద్ ఐలాండ్గా పిలుస్తాం. అలాగే హ్యావ్లాక్ ఐలాండ్ ఉంది. ఈ హ్యావ్లాక్ ఐలాండ్ని మనం స్వరాజ్ ఐలాండ్. రాస్ ఐలాండ్ ఉంది. ఈ రాస్ ఐలాండ్ని సుభాష్ చంద్రబోస్ ఐలాండ్గా పిలుస్తాం. నెక్స్ట్ యుఎన్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ డే మార్చి 20వ తారీఖున జరుపుకుంటాం. మార్చి 20 మనకి తెలిసింది ప్రపంచ పిచ్చుకల దినోత్సవం, వరల్డ్ స్పారో డే. అగైన్ ప్రపంచ సంతోష దినోత్సవం, వరల్డ్ హ్యాపీనెస్ డే కూడా జరుపుకుంటాం. అదే ఫ్రెంచ్ లాంగ్వేజ్ డే. మరి యుఎన్ఓ యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్ మనకి ACE FRSగా గుర్తుపెట్టుకోండి. ACE అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్. ACE FRS 6 లాంగ్వేజెస్, అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ UNO, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ ఖేలో ఇండియా స్కీమ్ ఎక్స్టెండెడ్ టిల్ 2025-26. అయితే ఖేలో ఇండియా స్కీమ్ని ఎక్స్టెండ్ చేయడానికి గమనించాలి. కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అలాగే మనకి స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇండియాలో ఫస్ట్ స్పోర్ట్స్ యూనివర్సిటీ మణిపూర్లోని ఇంఫాల్లో ఏర్పాటు చేయడానికి కూడా గమనించాలి. కిరణ్ రిజిజు ప్రస్తుతం ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా అదనపు బాధ్యతలు చేపట్టడం కూడా గుర్తుపెట్టుకోవాలి. శ్రీపాద్ యశో నాయక్ స్థానంలో. నెక్స్ట్ రష్యా స్పేస్ ఏజెన్సీ రాస్కాస్మోస్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ 38 ఫారిన్ శాటిలైట్స్ ఫ్రమ్ 18 కంట్రీస్ ఇంటూ స్పేస్. ఇది సూయజ్ 2.0 అనేటువంటి ఒక రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించడం అనేది గమనించాలి. 38 విదేశీ ఉపగ్రహాలు. అయితే ఇక్కడ ప్రస్తుతం రష్యా యొక్క అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అదేవిధంగా రష్యా యొక్క ప్రధాని మైకేల్ మిసిస్టిన్. రష్యా రాజధాని మాస్కో మనకు తెలిసిందే. రాస్కాస్మోస్ గుర్తుపెట్టుకోవాలి, రష్యా స్పేస్ ఏజెన్సీ. నెక్స్ట్ అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది మనకి పూణేలో ఉంది. సైంటిస్టులు డిస్కవర్ న్యూ స్పీషీస్ ఆఫ్ డయాటమ్స్. ఈ డయాటమ్స్ యొక్క న్యూ స్పీషీస్ మొలార్ రివర్ అనేది పూణేలో ఉంది. పూణే ముతా నది ఒడ్డున కూడా ఉంది. సో ఈ మొలార్ రివర్ వద్ద కనిపెట్టిన న్యూ స్పీషీస్ ఆఫ్ డయాటమ్ పేరు ఎపిథేమియా అగార్కరీ. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి డయాటమ్స్ అనేసరికి వీటి యొక్క కణకవచంలో సెల్ వాల్లో సిలికా అనేది ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. శిలీంధ్రాల కణకవచంలో కైటిన్ ఉంటుంది, కైటిన్ రైట్. అలాగే మొక్కల కణకవచంలో సెల్యులోజ్ అనేది ఉంటుంది. జంతువుల కణకవచం అసలు ఉండదు. శైవలాల కణకవచంలో కూడా మనం సెల్యులోజ్ని చూడొచ్చు. ఓకే.
అయితే మనకి బ్యాక్టీరియా యొక్క కణకవచంలో ఉండేది పెప్టైడోగ్లైకాన్, అదేవిధంగా మ్యూరామిక్ యాసిడ్ కూడా బ్యాక్టీరియా కణకవచంలో ఉండటాన్ని గమనించాలి. మా డయాటమ్స్ అనేవి సముద్రంలో తేలియాడే పచ్చిక బయళ్ళు అని పిలుస్తాం. సముద్రంలో తేలియాడే పచ్చిక బయళ్ళుగా పిలువబడేవి డయాటమ్స్. ఇవి చిన్ని మొక్కల కింద గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డే 2021 మార్చ్ 24 థీమ్ ద క్లాక్ ఈజ్ టికింగ్. వెరీ ఇంపార్టెంట్. ఈ ట్యూబర్క్యులోసిస్ మోడీ 2025 నాటికి భారతదేశం నుంచి ట్యూబర్క్యులోసిస్ క్షయరోగాన్ని పాలద్రోలాలని కృత నిశ్చయంతో ఉన్నారు. సో వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ క్షయ దినోత్సవం మార్చ్ 24. ట్యూబర్క్యులోసిస్ క్షయ ఈ మైక్రోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ వల్ల కలుగుతుంది, మనకు తెలిసిందే. ఈ క్షయవ్యాధి నివారణకు స్ట్రెప్టమైసిన్ లాంటి యాంటీబయాటిక్ని కూడా మనం వాడతాం. ఈ క్షయ అధ్యయనాన్ని మనం థిసియాలజీ అని పిలుస్తాం. థిసియాలజీ అని కూడా పిలవచ్చు. సముద్ర జలాల్లోకి వజ్ర. ఈ వజ్ర అనేటువంటి ఈ ఆఫ్షోర్ పెట్రోల్ వెసెల్, ఇదొక షిప్. ఇది ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క షిప్ వజ్ర తుత్తుకూడి ప్రధాన కేంద్రంగా ఈ చెన్నైలో తమిళనాడులో జలప్రవేశం చేయడాన్ని గమనించాలి. తుత్తుకూడి అనగా చుట్టుకోరిన్, పెరల్ సిటీ అని కూడా మనం పిలుస్తాం. సో దీంతోపాటు మనకి ఈ మార్చ్ 26కు సంబంధించినంత వరకు ఈ కర్నూలు జిల్లాలోని వార్వకల్లు, ఈ కర్నూలు జిల్లాలోని వార్వకల్లులో ఉన్నటువంటి విమానాశ్రయం, ఈ ప్రాంతీయ విమానాశ్రయం ఏదైతే ఉందో దీనికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టడాన్ని గమనించాలి. అయితే మధురపూడి, రాజమహేంద్రవరం సమీపంలో ఉన్నటువంటి మధురపూడి విమానాశ్రయానికి టంగుటూరి ప్రకాశం పేరు పెట్టాలని నిశ్చయించారు, కానీ జరగలేదు. ఈ విషయం కూడా గమనించండి. అదేవిధంగా అమరావతి ఎన్టీఆర్ ఎయిర్పోర్ట్ గన్నవరం ఎయిర్పోర్ట్ మనకి తెలిసిందే, రైట్? ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అలాగే రెండవది టోక్యో ఒలింపిక్స్కి సంబంధించినంత వరకు ఈ టోక్యో ఒలింపిక్స్ అనేవి 2021లో జరగబోతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ టార్చ్ రిలే కార్యక్రమం అనేది ప్రారంభమవడాన్ని గమనించాలి. అలాగే మనకి ఇటీవల ఒక కొత్త బ్యాంక్, దీన్నే మనం నాబ్ ఫిడ్ అని పిలుస్తాం. నాబార్డ్ లాగా నాబ్ ఫిడ్ మౌలిక వసతులు కల్పించడం కోసం ఒక బ్యాంక్ని నిర్మలా సీతారామన్ ప్రకటించడాన్ని గమనించాలి. సో నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్, ఈ నాబ్ ఫిడ్ అనే కొత్త బ్యాంక్ రావడాన్ని గమనించాలి. అలాగే IBBI, దీన్నే మనం ఏమంటాం, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా, దివాలా తీసే సంస్థలు ఉంటాయి కదా, వాటికి సంబంధించినంత వరకు కొంతవరకు ఐపీలు ఇలాంటివి ఉంటాయి కాబట్టి వాటి సమస్యల పరిష్కారం కోసం ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ IBBI యొక్క చైర్పర్సన్ MS సాహుగా గుర్తుపెట్టుకోవాలి, MS సాహు, రైట్? అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ఈ ముళ్ళపూడి నరేంద్రనాథ్ ఎవరైతే ఉన్నారో, ఈ మనకి చూడండి తణుకులో ఆంధ్ర షుగర్స్ ఫ్యాక్టరీ ఉంది, దాని యొక్క MDగా పనిచేస్తూ ఉన్నారు ఈ ముళ్ళపూడి నరేంద్రనాథ్. సో ఈయనకి UB రాఘవేంద్రరావు పురస్కారం, దీన్ని ఇచ్చిన ఆచార్య అంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు అనకాపల్లిలో ఉన్నటువంటి ప్రాంతీయ చెరుకు పరిశోధనా సంస్థ కలిపి ఇక్కడ మనకి ఈ ముళ్ళపూడి నరేంద్రనాథ్కి UB రాఘవేంద్రరావు పురస్కారం, ముఖ్యంగా చక్కెర పరిశ్రమలో అభివృద్ధి కనపరిచిన వ్యక్తులకు ఈ పురస్కారాన్ని ఇవ్వడాన్ని గమనించాలి. అదేవిధంగా గుంటూరు జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గుంటూరు జిల్లాలో పెరలి అనే గ్రామం, ఈ పెరలి అనేటువంటి గ్రామాన్ని భారతీయ తపాలా శాఖ 5-స్టార్ పోస్టల్ గ్రామంగా ఎంపిక చేయడాన్ని కూడా మనం గమనించాలి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ వాట్ ఈస్ కాల్డ్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ మార్చ్ 21 to 26. అదేవిధంగా గణపతి ఇన్స్టిట్యూట్లో SSC GD కానిస్టేబుల్స్ 2021 కోచింగ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవడం జరిగింది. సో వీటి వివరాలు మీకు ఇక్కడ పేర్కొనటం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా ఎగ్జామినేషన్ అనేది ఇక్కడ ప్రధానంగా హైట్ ఉండి 10th క్లాస్ పాస్ అయి ఉండి హైట్ ఉండి, ముఖ్యంగా పరీక్షా విధానానికి వస్తే 100 మార్కులు, దీనిలో రీజనింగ్ 25 మార్కులు, జనరల్ నాలెడ్జ్ 25 మార్కులు, ఎలిమెంటరీ మ్యాథ్స్ 25 మార్కులు, ఇంగ్లీష్ 25 మార్కులు. ఇవన్నీ చాలా సెలెక్టెడ్గా ఉంటాయి. ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతాడో నాకు బాగా తెలుసు. ఇవన్నీ కూడా 100 మార్కులకు గాను మీకు 80 నుంచి 90 మార్కులు ఈజీగా గణపతి ఇన్స్టిట్యూట్లో
తెచ్చుకోవచ్చు. 100 మోడల్ ఎగ్జామ్స్ తిరుగులేనటువంటి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 100 మోడల్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లోనే మీకు ఈ పేపర్స్ సెట్ చేయడం అనేది జరుగుతుంది. పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఇంగ్లీష్ చూడండి, సినానిమ్స్, యాంటోనిమ్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ మీద అడగడం లేదు. ఓకే, సినానిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఈడియమ్స్, స్పాటింగ్ ఎర్రర్స్, ఇలాంటివన్నీ ఉంటాయి. సో కాబట్టి సెలెక్టెడ్గా జాగ్రత్తగా కనుక మనం చూసినట్లయితే ఈ రీజనింగ్లో, మ్యాథ్స్లో, ఎలిమెంటరీ మ్యాథ్స్ 10th క్లాస్ లోపులోనే ఇవన్నీ కూడా ఎన్సీఆర్టీ బుక్స్ ఆధారంగా చేసుకుని ప్రశ్నల యొక్క రూపొందించడం జరుగుతుంది. కావున ఇక్కడ మీకు 100 మోడల్ ఎగ్జామ్స్, ఈ 100 మోడల్ ఎగ్జామ్స్ కనుక మీరు రాసుకున్నట్లయితే ప్లస్ కోచింగ్ కూడా ఆగస్టు వరకు కనుక మీరు వచ్చినట్లయితే చివరి రోజు వరకు ఇటు గ్రౌండ్ ప్రాక్టీస్తో పాటు మీరు తప్పనిసరిగా మీరు ఈ సెంట్రల్ ఉద్యోగాలని మీరు ముఖ్యంగా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్గా సెలెక్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విషయాన్ని మీరు నలుగురికి తెలియజేస్తారని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా గణపతి ఇన్స్టిట్యూట్లో కానిస్టేబుల్ ఫీజు 12,000, సబ్ ఇన్స్పెక్టర్ ఫీజు 15,000, ఇంక్లూడింగ్ మెటీరియల్. మీకు జాబ్ వచ్చేంత వరకు మీరు కోచింగ్ తీసుకోవచ్చు. ఈ విషయాన్ని నలుగురికి తెలియజేస్తారని ఒక బ్రదర్గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. హాస్టల్ అయితే మీకు 4,000 అవుతుంది. ప్రతి నెల కూడా 4,000 పే చేసుకోవాలి. మీకు ఇంక్లూడింగ్ మెటీరియల్, 100 మోడల్ ఎగ్జామ్స్, దీంతోపాటు బుక్లెట్స్, విజయ దీపికలు బుక్లెట్స్, ఒక అద్భుతమైనటువంటి జీకే బుక్, సో ఇంక్లూడింగ్ అథమెటిక్ రీజనింగ్, పూర్తి సొల్యూషన్స్తో కూడినటువంటి మెటీరియల్, ఇవన్నీ కూడా గణపతి ఇన్స్టిట్యూట్లో లభిస్తాయి. అలాగే సబ్ ఇన్స్పెక్టర్స్ 2021, సో యూ ప్లీజ్ బుక్ యువర్ కాపీ రైట్ నౌ. మీరు ఈ బుక్ని రిజిస్టర్ చేసుకోండి. మీకు ఎవరికైనా ఈ బుక్ కావాల్సినట్లయితే వెంటనే వాట్సాప్ నెంబర్కి మీ వివరాలు తెలియచేయవలసిందిగా కోరుతా ఉన్నాను. 2021 జనరల్ నాలెడ్జ్ అద్భుతమైనటువంటి బుక్. సో ఇలాంటి మెటీరియల్ కేవలం గణపతి ఇన్స్టిట్యూట్లో మాత్రమే లభిస్తుంది. ఒకసారి మీరు కంపేర్ చేసుకుని చూసుకోగలరని కోరుతా ఉన్నాను. రైట్. సో మీట్ యూ టుమారో విత్ మోర్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ క్లాసెస్. ఈ సండే నాడు మనకి జిఎస్ 200 మార్కులకి మనకి ఎగ్జామ్ ఉంది. ఈ సండే నాడు జిఎస్ 200 మార్కులకి జనరల్ స్టడీస్ పేపర్ పూర్తి లెవెల్ 2 విధానంలో మీకు అద్భుతమైనటువంటి టెస్ట్ అనేది సండే నాడు మనం ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేసుకుంటా ఉన్నాం. 10 గంటల నుంచి 1 గంట వరకు. ఈ విషయాన్ని కూడా విద్యార్థులు గమనించగలరని కోరుతా ఉన్నాను. బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం పేపర్ సపరేట్గా ఉంటుంది. సో ఈ విషయాన్ని గమనించండి. ఇవన్నీ ఒకసారి మీరు చూస్తే చాలు, చదవనవసరం లేకుండానే మీరు మైండ్లోకి ఈజీగా గుర్తుండిపోతుంది. ఈ టైప్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ మీకు గణపతి ఇన్స్టిట్యూట్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంది. దీన్ని మీరు గుర్తించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎటువంటి సందేహాలు ఉంటే మీరు వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే, లేదంటే వాట్సాప్ నెంబర్కి, ఈ ఫస్ట్ వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి, లేదా వివరాలు తెలియచేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.